2024 లోక్సభ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ వస్తున్నాయి. టోటల్గా 543 సీట్స్లో ప్రభుత్వాన్ని స్థాపించడానికి మ్యాజిక్ నంబర్ 272 ఎంపీ సీట్స్ మాత్రమే కావాలి. ట్రెండ్స్ చూస్తూ ఉంటే బీజేపీ పార్టీకు కానీ కాంగ్రెస్ పార్టీకు కానీ 272 మ్యాజిక్ నంబర్ రాలేదు. బీజేపీ పార్టీకు ఇప్పటి వరకు 245 సీట్స్ మెజారిటీలో ఉంది. కాంగ్రెస్ పార్టీకు 100 సీట్స్ మెజారిటీలో ఉంది. ఈ రెండు పెద్ద పార్టీస్కు మెజారిటీ లేదు. బీజేపీ పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి 293 సీట్స్ మెజారిటీలో ఉంది. ఒక 2-3 అవర్స్ తర్వాత 299 లేదా 300 సీట్స్ ఎన్డీఏ కూటమికి రావచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా అలయన్స్కు దాదాపు 233 సీట్స్ మెజారిటీ ఉంది. కూటమి పరంగా చూస్తే ఎన్డీఏ వర్సెస్ ఇండియా అలయన్స్ పరంగా చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి అంటే బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉంది. ప్రభుత్వాన్ని స్థాపించే క్వాలిఫికేషన్ ఉంది. బట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే ఇద్దరు వ్యక్తులు కింగ్ మేకర్స్గా మారారండి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు అండ్ రెండో పార్టీ పేరు బీహార్ లీడర్ అయిన నితీష్ కుమార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు అండ్ జనసేన కూటమి దగ్గర దాదాపు 19 to 20 సీట్స్ ఉన్నాయి. నితీష్ కుమార్ దగ్గర 13 సీట్స్ ఉన్నాయి. అంటే 33 సీట్స్ కీలకంగా మారనున్నాయి. బీజేపీకి ఒకవేళ 250 సీట్స్ వచ్చినా ఈ 33 సీట్స్ యాడ్ చేస్తే 283 సీట్స్తో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించగలదు. నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోంది. ఇప్పుడు ఇండియా అలయన్స్ ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే ఇండియా అలయన్స్ చేయాల్సిన పని బాబు గారిని ఇటుపక్క లాక్కోవాలి. 2019లో చంద్రబాబు నాయుడు గారు మహాగఠబంధన్లో ఉండేవారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఇండియా అలయన్స్ గెలవాలి అంటే ఇండియా అలయన్స్ చేయాల్సిన పనులు రెండు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి ఇటువైపు లాక్కోవాలి. అండ్ నితీష్ కుమార్ను కూడా కన్విన్స్ చేసి ఇటువైపు టర్న్ అరౌండ్ చేయాలి. బట్ నితీష్ కుమార్ కాంగ్రెస్ కూటమి నుండి ఎన్డీఏకి వచ్చారు కాబట్టి ఈయన వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారంటే చాలా ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్తో చంద్రబాబు నాయుడు గారు ఇండియా అలయన్స్లో కలిసే అవకాశం లేదు. బట్ ఇది రాజకీయం, ఏమైనా జరగచ్చు, ఏదైనా మారచ్చు. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే 10 డేస్లో మెజారిటీను చూపించి ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చి మా దగ్గర మెజారిటీ ఉంది, 272 సీట్స్ కంటే ఎక్కువ సీట్స్ ఉన్నాయి లేదా 272 మ్యాజిక్ నెంబర్ మా దగ్గర ఉంది అని చూపిస్తే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని మూడోసారి స్థాపించగలదు. నెహ్రూ గారి తర్వాత వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయిన రికార్డ్ మోడీ గారి దగ్గర వస్తుంది. బట్ దీనికి కింగ్ మేకర్స్ ఎలా బిహేవ్ చేస్తారో చూడాలి. చంద్రబాబు నాయుడు గారి మనసు మారితే ఏదైనా జరగచ్చు. ఇక్కడ బీజేపీ పార్టీ 400 కంటే ఎక్కువ సీట్స్ తీసుకొస్తాము అన్నారు. బట్ బీజేపీ పార్టీకి ఎక్కువగా దెబ్బ ఎక్కడ పడింది అంటే తమ యొక్క కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లో పడింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీకు టోటల్ 80 సీట్స్లో కేవలం 33 సీట్స్ మెజారిటీ ఉంది. మిగతా సీట్స్ అన్నీ ఎస్పీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండిపెండెంట్ పార్టీస్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పార్టీ వెనక్కి వెళ్ళినట్లు క్లియర్గా తెలుస్తోంది. బీహార్లో టోటల్ 40 సీట్స్లో బీజేపీ పార్టీకు 13 సీట్స్ వచ్చాయి. జేడీయూకు 14 సీట్స్ వచ్చాయి. మహారాష్ట్రలో కూడా టోటల్ 48 సీట్స్లో బీజేపీ పార్టీకు కేవలం 13 సీట్స్ వచ్చాయి. మిగతా సీట్స్ అన్నీ ఇండియా అలయన్స్కి వచ్చాయి. షాకింగ్ రిజల్ట్స్ ఎక్కడొచ్చాయి అంటే వెస్ట్ బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో వచ్చాయండి. వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ కనీసం 30 సీట్స్ తీసుకొస్తుంది అనుకుంది. బట్ బీజేపీ పార్టీకు కేవలం 16 to 17 సీట్స్ మాత్రమే వచ్చాయి. మమతా బెనర్జీ గారి టీఎంసీ పార్టీ 32 సీట్స్తో లీడింగ్లో ఉంది. బీజేపీ పార్టీకు మేబీ 9 to 13 సీట్స్ రావచ్చు. కాంగ్రెస్ పార్టీకు వెస్ట్ బెంగాల్లో 1 సీట్ వచ్చింది. పశ్చిమ బెంగాల్లో టోటల్ 42 సీట్స్ ఉన్నాయి. ఇందులో బీజేపీ పార్టీకి కేవలం 9 సీట్స్ మాత్రమే వచ్చాయి. ఇదొక దెబ్బ. అండ్ నెక్స్ట్ దెబ్బ బీజేపీ పార్టీకి ఉత్తరప్రదేశ్లో పడింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీ 70 సీట్స్ ఈజీగా గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. బట్ ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీకి కేవలం 33 సీట్స్ వచ్చాయి. ఇంకా 2 అవర్స్ ఉంది. నేను మధ్యాహ్నం పూట వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఇంకా 2 అవర్స్లో ఏదైనా జరగచ్చు. కొన్ని సీట్స్ బీజేపీకి రావచ్చు. బట్ క్లియర్గా ఉత్తరప్రదేశ్లో బీజేపీ కంచుకోటలో రామ్ మందిర్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా బీజేపీ పార్టీకు ఉత్తరప్రదేశ్లో దెబ్బపడింది, వెస్ట్ బెంగాల్లో దెబ్బపడింది, బీహార్లో దెబ్బపడింది. ఆశ్చర్యం ఏంటి అంటే తమిళనాడులో బీజేపీకు 1 సీటు కూడా రావలేదు. అన్నమలై గారు కూడా ట్రైలింగ్లో ఉన్నారు, ఈయన లీడింగ్లో లేరు. సో తమిళనాడులో కూడా బీజేపీ పార్టీ అండర్ పర్ఫామ్ చేసింది. హైలైట్ ఏంటి అంటే బీజేపీ పార్టీ యొక్క ఎన్డీఏ అలయన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందండి. ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 20 సీట్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి 20 సీట్స్ తీసుకొచ్చారు. అండ్ వీరిద్దరూ 2024లో ప్రభుత్వం స్థాపించడంలో కింగ్ మేకర్స్ అయ్యారు. నెక్స్ట్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మ్యాజిక్ వర్కౌటే కాలేదు. ఢిల్లీలో బీజేపీ పార్టీ 7 out of 7 సీట్స్ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 1 సీట్ కూడా రాలేదు. తెలంగాణలో
ఫస్ట్ టైం బీజేపీకి 8 సీట్స్ వచ్చాయి, కాంగ్రెస్కు 8 సీట్స్ వచ్చాయి. అండ్ హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మాధవీలత గారు ఓడిపోయారు. మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం ఇక్కడ గెలవడం అంత ఈజీ కాదని. మాధవీలత గారు ట్రైలింగ్లో ఉన్నారు. ఇంకో 2 అవర్స్లో ఏమైనా జరగచ్చు, ఈమె గెలవచ్చు. బట్ ఇప్పటికైతే ట్రైలింగ్లో ఉన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ ఫస్ట్ టైం సెన్సేషన్ క్రియేట్ చేసింది, 8 ఎంపీ సీట్స్ దక్కించుకుంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిని నిలబడుతోంది సదరన్ స్టేట్స్ అండి. ఆంధ్రప్రదేశ్ 20 సీట్స్, తెలంగాణ 8 సీట్స్, టోటల్ 28 సీట్స్ గేమ్ చేంజర్ అవ్వబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు నార్త్ ఇండియన్ పార్టీస్ గర్వంతో చూడాలి. తెలుగు రాష్ట్రాలకు గౌరవం ఇవ్వాలి, సెంట్రల్ క్యాబినెట్లో సీట్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీఆర్ చేంజింగ్ ద గేమ్. కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా బాగా పర్ఫామ్ చేసిందనే చెప్పాలి. ఇండియా అలయన్స్కు దాదాపు 222 సీట్స్ మెజారిటీ ఉంది. మేబీ 230 సీట్స్ దగ్గర ఇండియా అలయన్స్ క్లోజ్ చేయొచ్చు. ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఇండియా అలయన్స్ దగ్గర మెజారిటీ లేదు. బట్ మన భారత్కు ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్ వచ్చింది. 2019లో 2014లో అపోజిషన్ అంతగా స్ట్రాంగ్గా ఉండేది కాదు. బట్ ఈసారి అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. యాక్చువల్లీ 10 ఇయర్స్ యాంటీ ఇన్కంబెన్సీను కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయింది. 10 ఇయర్స్ నుండి ఒకే ప్రైమ్ మినిస్టర్ ఉంటే మన ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మార్పును కోరుకుంటుంది. ఒకేసారి 10 ఇయర్స్ వరకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఆటోమేటిక్గా న్యూట్రల్ ఆడియన్స్ వేరే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వేరే వాళ్ళకు ఓట్ వేస్తారు. ఇక్కడ ఇదే జరిగింది. బట్ స్టిల్ ఇంకొంచెం ప్రయత్నించి ఉంటే ఇండియా అలయన్స్ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవారు. ఇంకా 2-3 అవర్స్ ఉంది. పోలింగ్ ఇంకా 10 రౌండ్స్ మాత్రమే అయిపోయింది. ఇంకా 2 to 3 రౌండ్స్ ఉన్నాయి. ఈ 3 రౌండ్స్లో ఏదైనా జరగచ్చు. కొంతమంది ఏమంటున్నారు ఎన్డీఏకి టోటల్గా 300 సీట్స్ వస్తాయి అంటున్నారు. సో ఎంత వస్తాయి ఏమి అనేది ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది. ఇప్పటికైతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాను అని మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి అంటే ఎన్డీఏ ప్రభుత్వం తమ యొక్క మెజారిటీని చూపించి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి, విన్నపం పెట్టుకోవాలి, ప్రెసిడెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని ప్రభుత్వాన్ని స్థాపించాలి. దీనికి ఒక 10 days టైం ఉంటుంది. ఈ 10 days సమయంలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మనసు మారిపోయింది, నితీష్ కుమార్ మనసు మారిపోతే ఇండియా అలయన్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే లేదు. సో 400 పార్ అనే నినాదం ఫెయిల్ అయినట్లే కనిపిస్తోంది. బట్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం అనేది నెహ్రూ గారి తర్వాత ఇంకొక రికార్డ్. నెహ్రూ గారి తర్వాత మోడీ గారే వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. బీజేపీ పార్టీకు 2 రాష్ట్రాల్లో ఊహించని ఎదురుదెబ్బ వచ్చింది. ఆ 2 రాష్ట్రాలు ఒకటి ఉత్తరప్రదేశ్, 2 వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ కనీసం 28 ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కేవలం 9 to 11 సీట్స్ మాత్రమే వచ్చాయి. సో ఇప్పటికైనా అపోజిషన్ పార్టీలు ఈవీఎం తప్పు, ఈసీఐ తప్పు అని చెప్పొద్దు. డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ అండి. నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ మనది. 64 crores మెంబర్స్ ఓట్ వేశారు. ఒక జాతరలాగా, ఒక పండగలాగా ఎలక్షన్స్ జరిగాయి. ఈ గెలుపు అనేది ఎన్డీఏ పార్టీతో లేదా ఇండియా అలయన్స్తో కాదండి. ఈ గెలుపు అనేది ప్రజలది. డెమోక్రసీ గెలిచింది ఈరోజు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 543 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎలక్షన్స్ను కండక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. యూరోప్లో, అమెరికాలో ఇంత వాస్ట్గా ఎలక్షన్స్ జరగవు. మారుమూల గ్రామాల్లో కూడా ఎలక్షన్స్ను కండక్ట్ చేసే ఒకే ఒక్క దేశం భారత్. ఈసారి ఇండియా గెలిచింది, మోడీ గారు గెలిచారు, లేదా ఇండియా అలయన్స్ బాగా పర్ఫామ్ చేసింది అని సెలబ్రేట్ చేయొద్దు. ఈరోజు మీరు డెమోక్రసీ గెలిచింది అని సెలబ్రేట్ చేయండి. బికాజ్ ఇంత పెద్ద ఎలక్షన్స్ను 7 phases కండక్ట్ చేశారు. దాదాపు 2 నెలలు ఎలక్షన్స్ జరిగింది. ఎండలో, సమ్మర్ సీజన్లో ప్రజలు తమ ఓటును వినియోగించుకొని క్లియర్గా ప్రజలందరూ ఒక సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు. ప్రజలందరూ ఒక మార్పు కోరుకుంటున్నారు. ప్రజల దగ్గర ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లీడర్ ఉండి ఉంటే డెఫినెట్గా ఇండియా అలయన్స్ గెలిచేది. ఇండియా అలయన్స్ ఇదిగో ఇతనే మన ప్రధానమంత్రి అని అనౌన్స్ చేసి ఉన్న ఇండియా అలయన్స్ గెలిచేది. వీళ్ళు చేసిన తప్పు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ను అనౌన్స్ చేయకపోవడం. అండ్ ఒకవేళ వీళ్ళు గెలిస్తే క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారు అనే పేర్లు కూడా వీళ్ళు అనౌన్స్ చేయలేదు. సో వీళ్ళు కరెక్ట్గా అనౌన్స్ చేసి ఉంటే డెఫినెట్గా ఇండియా అలయన్స్ గెలిచి ఉండేది. బట్ బీజేపీ పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చింది. యాంటీ ఇన్కంబెన్సీ 10 years యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా గెలవడం అనేది మామూలు విషయం కాదు. సో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ గేమ్ చేంజర్స్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్స్లో కింగ్ మేకర్స్ లేదా కింగ్ పిన్ లా మారుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
తెలుగోళ్ళు కింగ్ మేకర్గా మారుతున్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క తెలుగోడు గర్వంగా చూడాలి. దీని గురించి నేను మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.